హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుండి మన ఛానల్లో ఒక కొత్త డ్రామాని చూడబోతున్నాము. రండి డ్రామాలోకి వెళ్ళిపోదాము. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. ఈమె పేరు జీనా. తను ఒక కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంది. అది మాత్రమే కాకుండా త్వరలోనే వీళ్ళ కంపెనీ ఒక ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేయబోతూ ఉంది. దానికి మన హీరోయిన్ బాధ్యత వహిస్తూ ఉంది. కాబట్టి ఆ ఎగ్జిబిషన్ కోసం ఇంకొక కంపెనీతో కొలాబరేషన్ కోసం వెళ్తూ ఉంది. ఆ మీటింగ్ కి కాస్త త్వరగా వచ్చాయి అన్నట్టుగా షెన్ అనే ఆవిడ కాల్ చేసి చెప్తూ ఉంది. ఆ సమయంలో ఎదురుగా ఒక అబ్బాయి వెళ్తుండడాన్ని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతూ ఉంది. కానీ ఆ అబ్బాయి ఈమెను చూడలేదు. హీరోయిన్ మాత్రం అతన్ని గమనించి అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అంతలో సిగ్నల్ పడడంతో తను నేరుగా మీటింగ్ హాజరవ్వడానికి వెళ్లిపోతూ ఉంది. చూస్తే మీటింగ్ రూమ్ లో ఆ అబ్బాయే కూర్చొని ఉన్నాడు. ఇతనే మన హీరో. ఇతని పేరు లీవు. మన హీరోయిన్ కొలాబరేట్ చేయబోతున్న ట్యాంక్జెన్ కంపెనీ యొక్క ప్రతినిధి లీవు అని తెలుసుకుని హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంది. షెన్ హీరోయిన్ ని హీరోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఈమె పేరు జీనా, ఈమె ఈ కంపెనీ యొక్క పార్ట్నర్, అలానే క్రియేటివ్ డైరెక్టర్ కూడా అని అంటూ ఉంది. ఆల్రెడీ వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉన్నట్టు ఉంది. కానీ ఇప్పుడేమో ఏం తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. హీరోయిన్ తనని తాను పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే హీరో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా సైలెంట్ గా నిలబడుకుని ఉన్నాడు. అందుకని హీరోయిన్ హీరో చేతిని లాక్కొని మరి షేక్ హ్యాండ్ ఇచ్చేసి తన ప్రెజెంటేషన్ ని మొదలు పెడుతూ ఉంది. వీళ్ళు కండక్ట్ చేయబోయేది ఒక ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ అంట. అందువల్ల బాండింగ్ అనే థీమ్ తో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారంట. అందువల్ల మానవులకి భూమికి మధ్య కలిగిన బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక అదే సమయంలో హీరో తన ఫస్ట్ టైం హీరోయిన్ ని మీట్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఇంకొక దాని మీద ఆధారపడే ఉంటుంది. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే, కానీ మనం దాన్ని రోజు రోజుకి మర్చిపోతున్నామని అంటూ ఉంటే హీరో ఏమో ఆ మాటలు వింటూ పెన్ను తిప్పుకుంటూ తన చేతిలో ఉండే వాచీని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వాచీని అలానే ఆ పెన్నుని మన హీరోయిన్ తనకి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు మన హీరో కూడా ఒక డౌట్ అడుగుతున్నాడు. మనం కండక్ట్ చేయబోయే ఎగ్జిబిషన్ లో బాండింగ్ గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కొన్ని ఫొటోస్ సరిపోతాయా అని అడుగుతున్నాడు. మీరు చెప్పింది నిజమే. బాండింగ్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కొన్ని ఫొటోస్ మీద మాత్రమే ఆధారపడలేము. అందుకే మనము ఈ ఎగ్జిబిషన్ లో మల్టీమీడియా ప్రెజెంటేషన్ ని యూజ్ చేసుకోబోతున్నాము. కాబట్టి అది అందరికీ అర్థమయ్యేలానే ఉండబోతుంది అని అంటూ ఉంది. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాండింగ్ అంటే ఏంటి అని హీరో అడుగుతున్నాడు. ఆమె బంధం అంటే రెండు జీవితాల మధ్య ఉన్న సంబంధము, అలానే అది ఒక చిక్కుముడి లాంటిది, విడదీయరాని బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్, దారానికి గాలిపటానికి మధ్య ఉన్న సంబంధం లాంటిది. దారం ఉన్నంత వరకు బంధం ఉంటుంది అని అంటూ ఉంది. ఓహో, అలా అయితే ఆ దారం ఒక తుఫాను వల్ల కానీ లేదా వేరే ఇతర కారణాల వల్ల కానీ తెగిపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయినట్టేనా అని అడుగుతున్నాడు. దానికి హీరోయిన్ దగ్గర సమాధానం లేదు. మధ్యలో షెన్ అడ్డుపడి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను జస్ట్ క్యాజువల్ గానే అడిగాను, మీరు ఇప్పుడే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలానే మన కొలాబరేషన్ కూడా స్మూత్ గా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని అంటున్నాడు. మీటింగ్ అయ్యాక హీరోయిన్ రెస్ట్ రూమ్ కి వచ్చి ఒక అద్దం ముందు నిలబడుకుని ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ ఉంది. మన హీరోయిన్ మొట్టమొదటిసారి వాళ్ళ హస్బెండ్ తో కలిసి లీవుని మీట్ అవ్వడానికి వచ్చి ఉంటుంది. యాక్చువల్ గా మన హీరోకి పేరెంట్స్ ఎవరూ లేరు. వాళ్ళ తాతయ్య తనని పెంచి ఉంటాడు. లీవు పేద కుటుంబానికి చెందినవాడు, కానీ అతను చాలా బాగా చదువుతాడు. అందువల్ల హీరోయిన్ వాళ్ళు అతనికి స్పాన్సర్ చేసి చదివించడానికి వచ్చి ఉంటారు. అప్పుడే మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ లో షెన్ హీరోయిన్ కి కాల్ చేసి నీ ప్రెజెంటేషన్ వాళ్ళకి బాగా నచ్చిందంట. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసము నేను ఈ రోజు రాత్రి ఒక చిన్న పార్టీని ఏర్పాటు చేశాను. మనం వీలైనంత త్వరగా ఈ కొలాబరేషన్ ని పూర్తి చేయాలి అని అంటూ ఉంది. ఇప్పుడు డిన్నర్ అటెండ్ అవ్వడానికి హీరోయిన్ లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే హీరో కూడా ఆ లిఫ్టే ఎక్కుతున్నాడు. హీరోయిన్ లిఫ్ట్ దిగబోతూ ఉంటే బాండింగ్ గురించి నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? బాండింగ్ అంటే అందులో ప్రేమ ద్వేషము రెండూ ఉంటాయి, కానీ ఇలా ఇగ్నోర్ చేయడం మంచిది కాదు అని అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంది. ఇన్ని సంవత్సరాలలో కనీసం తనని ఒక్కసారి కూడా కాంటాక్ట్ చేయలేదు ఎందుకు అని అడుగుతున్నాడు. కానీ దానికి కూడా ఆన్సర్ చెప్పకుండా నేరుగా పార్టీ అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోతూ ఉంది. ఈ పార్టీలో మనకి హీరో ఫ్రెండ్ అని చూపిస్తున్నారు. ఇతను కూడా హీరో కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు షెన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి బాధ్యతలన్నీ జీనా తీసుకోబోతూ ఉంది. కాబట్టి అంత మంచిగానే జరుగుతుంది
జరుగుతుందని అంటూ ఉంది. ఇప్పుడు పార్టీ పూర్తయ్యాక అందరూ ఇంటికి బయలుదేరుతున్నారు. ఏమైంది, పార్టీలో ఎందుకు సరిగా మాట్లాడలేదని షెన్ అడుగుతూ ఉంటే అలాంటిదేమీ లేదని అంటూ ఉంది. సరేరా, నేను నిన్ను డ్రాప్ చేస్తానని అడుగుతూ ఉంది. లేదు, నేను ఆల్రెడీ కార్ బుక్ చేసుకున్నాను. డాక్టర్లు నిన్ను పికప్ చేసుకోవడానికి రాలేదని అడుగుతూ ఉంటే లేదు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కదా, పర్లేదు నేనే వెళ్తానని అంటూ ఉంది. ఈ అవకాశం కోసం అతను ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడో తెలుసా, నువ్వే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు అనేసి ఆవిడ కార్ రాగానే వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ మన హీరో కార్ వస్తూ ఉంది. ఆ కార్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతను హీరోయిన్ ని పలకరించడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో అతన్ని లోపలికి తోసేసి అతన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అతను ఏం చేస్తున్నాడో హీరోయిన్ కి కూడా అర్థం కావడం లేదు. ఇక అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో నువ్వెందుకు జీనా ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావని అడుగుతూ ఉంటే లేదే, నేనేం అలా బిహేవ్ చేయలేదే అని అంటున్నాడు. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను ఇక్కడే దింపేసి వెళ్ళిపోతానని హీరో బెదిరిస్తున్నాడు. అంతలో షెన్ మన అందరి కోసము ఒక వీచాట్ గ్రూప్ ని క్రియేట్ చేసిందని ఫ్రెండ్ అంటున్నాడు. ఆ మాటలు వినగానే హీరో జీనా ప్రొఫైల్ ని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు. కానీ అందులో పోస్టులు ఏమీ లేవు. హీరో వెంటనే ఫ్రెండ్ ఫోన్ తీసుకుని చెక్ చేస్తున్నాడు. అందులో చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ చెక్ చేసి చూస్తూ ఉన్నాడు. అందులో జీనా ఒక వ్యక్తితో కలిసి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో ఉంది. దాన్ని హీరో చూస్తూ అలా అయితే ఇందాక షెన్ చెప్పిన డాక్టర్ ఇతనేనేమో అని అనుకుంటున్నాడు. అంతలో ఫ్రెండ్ తొంగి చూస్తూ ఎవర్రా ఇతను, జీనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని హీరో ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే ఫ్రెండ్ సైలెంట్ అయిపోతున్నాడు. ఇప్పుడు మనకి 2016లో జరిగిన స్టోరీని చూపిస్తున్నారు. మన హీరోయిన్ కి వాళ్ళ భర్తకి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ లేదనుకుంటా, కాబట్టి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంట. ఆ సమయంలో జీనాకి మన హీరో దగ్గర నుండి కాల్ వస్తూ ఉంది. నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మీకు కాల్ చేస్తున్నాను. నా పేరు లీవు, నేను గ్రామంలో ఉంటాను. మీరు ఒకసారి నాకు స్పాన్సర్షిప్ చేయడం కోసము మా ఊరు వచ్చారు కదా అని అడుగుతున్నాడు. ఎందుకు కాల్ చేసావని అడుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ నేను ఆ పరీక్షకు హాజరు కాలేకపోయాను, కానీ నాకు చదువుకోవాలని కోరికగా ఉంది. మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నాడు. మేము ఆల్రెడీ నీ ఫీజు కట్టేశాం కదా, మీ తాత అకౌంట్ కి డబ్బులు కరెక్ట్ గా వచ్చేస్తుంటాయి కదా అని అడుగుతూ ఉంటే మా తాత చనిపోయి సంవత్సరం అయిపోయింది. మా తాత చనిపోయినప్పటి నుండి నేను మా అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా డబ్బులు లేక బాగా ఇబ్బంది పడేవాళ్ళు. అందువల్ల నేను సరైన సమయానికి ఎగ్జామ్ అటెండ్ కాలేకపోయాను. అప్పుడు నేను పనికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈ సంవత్సరం చదువుకోవాలని నాకు కోరికగా ఉంది, కానీ వాళ్ళందుకు ఒప్పుకోవడం లేదు. నేను మొదట మిస్టర్ ఊకి కాల్ చేశాను. ఆయన మిమ్మల్ని సంప్రదించమని చెప్పి మీ నంబర్ ఇచ్చాడు. మీరిద్దరు విడిపోయారని కూడా ఆయన చెప్పారు. సరే ఓకే, 2 నిమిషాలు ఆగు, నేను అతనితో మాట్లాడేసి నీకు కాల్ చేస్తానని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంది. నువ్వెందుకు లీవుని నాకంట గడుతున్నావు, దీన్ని మీ నాన్నగారే స్టార్ట్ చేశారు. మనం ఆల్రెడీ విడిపోబోతున్నాము, కాబట్టి ఇవన్నీ నేనెందుకు ఫాలో చేయాలి, నాకేం అవసరం లేదని అంటున్నాడు. ఒక పిల్లాడి జీవితం దీని మీద ఆధారపడి ఉంది, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటే నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వీళ్ళు కావాలనే పరీక్షలు ఎగనామం కొట్టి పనికి వెళ్తారు, కానీ కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయని తెలుసుకొని మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నానని అమాయకంగా మొహం పెట్టుకొని మనల్ని బ్రతిమలాడుతూ ఉంటారు. నీకు వీలైతే సహాయం చేయు, లేకపోతే ఇది జస్ట్ ఒక కాంట్రాక్టే కదా, లైట్ తీసుకొని హస్బెండ్ అంటున్నాడు. నువ్వు మనుషుల మధ్య ఉండే సంబంధాన్ని జస్ట్ ఒక కాంట్రాక్ట్ లాగానే చూస్తున్నావా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, నువ్వు మన రిలేషన్షిప్ ని కూడా అలానే చూస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటే నేను వర్క్ లో బిజీగా ఉన్నాను అనేసి కాల్ కట్ చేస్తున్నాడు. హీరోయిన్ మళ్ళీ హీరోకి కాల్ చేస్తూ ఉంది. కానీ అతని దగ్గర ఫోన్ లేక వేరే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ చేసి ఉంటాడు కదా, అందువల్ల అతను ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ హీరో వాళ్ళ ఊరికి కారులో వెళ్తూ ఉంది. విలేజ్ హెడ్ కి కాంటాక్ట్ అయితే ఆమె ఇప్పుడు మేయర్ అయిపోయిందని అంటున్నారు. ఇక్కడున్న ఆవిడ ప్రస్తుతానికి విలేజ్ హెడ్ అంట. ఆ ఊర్లో ఉండే వాళ్ళ గురించి మీకు బాగా తెలుసంట. అందువల్ల హీరోయిన్ హీరో ఫోటోని చూపిస్తూ డీటెయిల్స్ అడుగుతూ ఉంది. నాకు లీవు గురించి బాగా తెలుసు, రండి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. లీవు వాళ్ళ తాత చనిపోయిన తర్వాత లీవు వాళ్ళ అంకుల్ దగ్గర ఉంటున్నాడు. అతను బాగా చదువుతాడు. వాళ్ళ మామ అతన్ని పనికి పంపించి సంపాదించుకుంటున్నాడు. అతను బాగా తెలివైన వాడు, కష్టపడి పనిచేసేవాడు. అతను బాగా చదువుకొని ఉంటే అతనికి మంచి భవిష్యత్తు ఉండేది అని అంటూ ఉంది. కానీ మేము ప్రతి సంవత్సరము అతని చదువుల కోసం కరెక్ట్ గా డబ్బులు పంపించేసే వాళ్ళం కదా అని జీనా అంటూ ఉంటే మీరు ఎంత పంపినా అదంతా వాళ్ళ అంకుల్ వాడుకుని ఉంటాడు అనేసి తనని హీరో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంది. ఎందుకు ఊరుదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు అనేసి అంకుల్ హీరోని అరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న పుస్తకాలన్నింటినీ కాళ్ళతో తంతూ ఉంటే హీరోకి కోపం వచ్చి అంకుల్ ని కొట్టబోతూ ఉన్నాడు. అంతలో హీరోయిన్ అడ్డుపడి ఆపుతూ ఉంది. నేను అతనితో పర్సనల్ గా మాట్లాడాలని అంటూ ఉంది. హీరో వెంటనే తనని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నాడు. ఆ రూమ్ చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంది, కానీ ఆ రూమ్ అంతా పుస్తకాలతో నిండిపోయి ఉంది. ఇదేంటి అని అడుగుతూ ఉంటే మా ఇంట్లో కరెంట్ లేదు, అందువల్ల నేనే సొంతంగా ఒక సోలార్ లైట్ ని రెడీ చేసుకున్నానని అంటున్నాడు. అయితే నువ్వు ఇక్కడే చదువుకుంటావని అడుగుతూ అతని బుక్స్ అంతా చూస్తూ ఉంది. మీ తాతగారి బ్యాంక్ పాస్బుక్ ఎక్కడుంది అని అడుగుతూ
అవుతూ ఉంటే వాళ్ళ అంకుల్ వీళ్ళని గమనిస్తున్నాడు. భోజనం రెడీ చేశాను, అందరూ రండి భోజనం చేద్దామని ఆంటీ పిలుస్తూ ఉంటే నేనేం తినడానికి రాలేదు, లీవుని ఎందుకు కాలేజ్ కు పంపించలేదని అడుగుతూ ఉంది. నువ్వు మా మీద కంప్లైంట్ ఇచ్చినా పర్లేదు, నా పరిస్థితి నువ్వే చూసావు కదా, వీడిని చదివించడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, ఆ తాత ఏమో వయసైపోయి చనిపోయాడు, నేను ఒక్కడనే మిగిలిపోయాను, పైగా వీడిని కూడా నాకు అంటగట్టేసి వెళ్ళిపోయారు, డబ్బులు ఏమైనా ఆకాశం నుండి ఊడి పడుతున్నాయా, ఇంట్లో ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికీ అన్నం పెట్టాలి కదా, పైగా వీడు 10వ తరగతి దాకా చదువుకొనున్నాడు, అది సరిపోదా, వీడిని ఇప్పుడు పై చదువులు చదివించి మేము రోడ్డు మీద పడాలని అడుగుతున్నాడు, లీవు వాళ్ళ తాత ఆస్తంతా మీ దగ్గరే ఉంది కదా అని అడుగుతూ ఉంటే ఆస్తి ఏముంది, ఉన్న 2 ఇల్లులు అమ్మి అతని అంత్యక్రియలు చేసేసాము, ఇంకా డబ్బులు ఎక్కడున్నాయి, సరే ఓకే మేమే ఇతన్ని చదివించుకుంటాము, ఇతను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగానికి వెళ్తే మీ కుటుంబానికి కూడా మంచిదే కదా అని అంటూ ఉంటే వాడు ఇప్పుడే పనికి వెళ్లి మాకు బాగా సంపాదించి పెట్టొచ్చు కదా అని అంటున్నాడు. అతను ఆల్రెడీ పెద్దవాడైపోయాడు, మీరు అతని ఆశల్ని కూడా గౌరవించాలని అంటూ ఉంది. మన హీరోయిన్ ఎంత చెప్పినా అతను ఒప్పుకోవడం లేదు. వీళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు అనుకొని కాలేజ్ కి వెళ్లి బాగా చదువుకుందాం అనుకోకు, అది ఎప్పటికీ జరగదని అంటున్నాడు. అదంతా చూసి హీరోయిన్ కి కోపం వచ్చి అక్కడ నుండి బయటకు వచ్చేస్తూ ఉంది. వెనకాలే విలేజ్ ప్రెసిడెంట్ అమ్మాయి కూడా వస్తూ ఉంది. ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, ఈ రోజు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు బయలుదేరండి అనేసి తనని ఒక ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆ ఇల్లు చూడడానికి కాస్త దుమ్ముగా అనిపిస్తూ ఉంది, అయినా పర్లేదు నేను అడ్జస్ట్ చేసుకుంటానని అంటూ ఉంది. మీకు ఏమైనా అవసరం వస్తే నాకు కాల్ చేయండి అనేసి అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. ఒంటరిగా ఉండాల్సి వస్తుందని హీరోయిన్ కి కూడా కాస్త టెన్షన్ గానే ఉంది. ఆ సమయంలో తలుపులు ఆటోమేటిక్ గా తెరుచుకుంటున్నాయి. చూస్తే వాటికి గొల్లెం లేదు, అక్కడున్న టేబుల్ ని తీసి అడ్డం పెట్టుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో మనకి హీరోని చూపిస్తున్నారు, అతను ఏదో చదువుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో వర్షం పడుతుండడాన్ని హీరో గమనిస్తున్నాడు. ఏమనుకున్నాడో ఏమో గాని సడన్ గా తన పర్సులో నుండి కొంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడేమో వర్షం పడుతుండడం వల్ల కరెంటు కట్ అయిపోయినట్టు ఉంది. హీరోయిన్ తన ఫోన్ లో టార్చ్ ఆన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆయన తనకి డివోర్స్ అగ్రిమెంట్ పంపించినట్టు ఉన్నాడు. అది చూసి హీరోయిన్ కి చిరాగ్గా ఉంది. ఆ సమయంలో ఎవరో తలుపులు తడుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అక్కడ మన హీరో ఉన్నాడు. ఆమె కోసము క్యాండిల్స్ అలానే మస్కిటో కాయిల్స్ తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు. మీకు ఇది యూజ్ అవుతుంది అందుకే తీసుకుని వచ్చాను అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే లోపలికి రా మాట్లాడుకుందామని పిలుస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చావని హీరోయిన్ అడుగుతూ ఉంటే నేను చదువుకోవాలనుకుంటున్నాను, నేను బాగా చదువుకుంటేనే నన్ను ప్రేమగా చూసుకున్న వాళ్ళని నేను ప్రేమగా చూసుకోగలను, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఓహో నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు కానీ నేను ప్రయత్నిస్తూనే ఉంటానని అంటున్నాడు. నీకు విధి మీద నమ్మకం ఉందా, ఎంత ప్రయత్నించినా విధిరాతని మార్చలేమని అందరూ అంటూ ఉంటారు, నువ్వు అది నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటే లేదు నేను నమ్మనని అంటున్నాడు. నేను కూడా అదంతా నమ్మను, మన మీద మనకి నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం బలహీన పడకుండా ఉంటే అంతే చాలు, మన సమస్యకి ఏదో ఒక మార్గం ఉంటుంది అని అంటూ ఉంది. సరే బాగా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనేసి హీరోని అక్కడి నుండి పంపిస్తూ ఉంటే హీరో ఆ డోర్ కి గొల్లం లేకపోవడాన్ని గమనిస్తున్నాడు. పర్లేదు నేను టేబుల్ తో మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంది. కానీ హీరోకేమో తనని అలా వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. ఇక అదే సమయంలో హీరోయిన్ రూమ్ లోపలికి వెళ్లిపోయి కాయిల్ వెలిగించుకొని పడుకుంటూ ఉంది. దోమల దగ్గర కనిపించుకుంటూ హీరో అక్కడే నిలబడుకొని కాపలా కాస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే చాలా మంది చాలా డ్రామా సజెస్ట్ చేశారు, త్వరలోనే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు ఈ డ్రామాతో అడ్జస్ట్ అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.